నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్వేత. పురాతన హిందూ దేవాలయాల్లో ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధిగాంచిన ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ త్రికుటాలయం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది, దీని ప్రత్యేకతలు ఏంటి, మరిన్ని వివరాలను ఇక్కడ ఆలయ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు నల్గొండ సుమన్ టీవీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు ఏంటని వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈ ఆలయం యొక్క విశిష్టత, ప్రత్యేకతలు ఒకసారి మీ మాటల్లో మా సుమన్ టీవీకి తెలియజేయండి. ఓం నమ శివాయ. శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము. ఇది నల్గొండ పట్టణంలో పానగల గ్రామంలో కలదు. ఈ స్వామివారి పేరు పచ్చల సోమేశ్వర స్వామి. ఈ ఆలయము దాదాపు 1100 సంవత్సరం నాటి దేవాలయము. ఈ ఆలయము క్రీస్తు శకము 11వ శతాబ్దం నాటిది. ఈ ఆలయాన్ని కాకతీయ చోళ కుందులు మహారాజులు నిర్మించిన ఆలయము. ఈ ఆలయానికి చాలా ప్రాశస్త్యత, విశిష్టత ఉన్నది. ఈ ఆలయం స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, స్వామివారి యొక్క ముందు భాగంలో పచ్చలు పొదగబడి ఉండేటివి. ఈ ఆలయం మొత్తం కూడా పచ్చగా ప్రకాశించేది. స్వామివారికి అప్పటి నుంచి పచ్చల సోమేశ్వర స్వామి అని పేరు కలదు. ఈ ఆలయంలో ఇప్పటికి కూడా స్వామివారికి అభిషేకం చేసినట్లయితే ఆ స్వామి పచ్చగా కలర్ అనేది వస్తుంటుంది. ఈ ఆలయంలో మొత్తం దాదాపు 72 స్తంభాలు కలవు. ఈ ఆలయాన్ని ఇంకొక త్రికూటాలయం కూడా అంటారు. స్వామివారికి ముందు భాగంలో గణపతి, అలాగే పక్కన రాజరాజేశ్వరి అమ్మవారు. రాజరాజేశ్వరి అమ్మవారు కూడా స్వామివారు పడుకున్నట్లయితే స్వామివారి మీద కూర్చొని ఉంటుంది. ఇది వేములవాడ తర్వాత మన నల్గొండ పట్టణంలో ఈ ఆలయంలోనే కలదు. ఈ త్రికుటాలయం ఇది. అంతేకాకుండా ఈ ఆలయానికి స్వామివారికి ముందు భాగంలో 4 స్తంభాలు గలవు. ఆ 4 స్తంభాల మీద రామాయణ, మహాభారత, భాగవతాలు కథల రూపంలో చెప్పబడి ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం కొరకు ఈ నల్గొండ పట్టణం నుంచే కాకుండా వివిధ పట్టణాల నుంచి హైదరాబాదు, విజయవాడ, వరంగల్ దూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ మాసంలో ఎలాంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు, ఇక్కడ భక్తులు అనేది అధిక సంఖ్యలో ఎప్పుడు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు, ఆ విషయాలను ఒకసారి. స్వామివారికి ముఖ్యంగా శివునికి కార్తీక మాసము చాలా విశేషమైనది. ఈ కార్తీక మాసంలో భక్తులు దాదాపు తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. విశేషంగా స్వామివారికి సోమవారాలు మరియు ఏకాదశి మరియు అలాగే కార్తీక పౌర్ణమి రోజు చాలా విశేషమైన రోజు. ఆ రోజు భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారు. స్వామివారికి కార్తీక మాసం మొత్తం కూడా ఉదయాన్నే రుద్రాభిషేకంలో, మహాన్యాసపూర్వ ఏకాదశి రుద్రాభిషేకంలో మహావైభవంగా జరుగుతాయి. అలాగే స్వామివారికి మహాపడి పూజ కార్యక్రమము, అలాగే స్వామివారి కళ్యాణము మరియు స్వామివారికి అన్నదాన కార్యక్రమం కూడా మహావైభవంగా జరుగుతుంది కార్తీక మాసంలో. ఆ తర్వాత ముఖ్యంగా మహాశివరాత్రి నాడు చాలా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మహాశివరాత్రి రాత్రి 2 గంటల నుంచి స్వామివారికి రుద్రాభిషేకం ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచి నల్గొండ నుంచి కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా అభిషేకానికి, ఆ రోజు దర్శనానికి స్వామివారికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలాగే ఆ 12 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం మహావైభవంగా జరుగుతుందండి. ప్రాచీన దేవాలయంలో అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఇంకా ప్రత్యేకంగా జరుపుతారని విన్నాం. మరి వాటి గురించి కూడా ఒకసారి చెప్పండి. అమ్మవారి పేరు రాజరాజేశ్వరి అమ్మవారు. స్వామివారి పడుకున్నట్లయితే మనకు చూసినట్లయితే స్వామివారు పడుకుని ఉంటారు. స్వామివారి మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఆ అమ్మవారికి పూజలు ప్రతిరోజు కూడా నిర్వహిస్తాము. అయితే శరన్నవరాత్రిలో నవరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమ కార్యక్రమాలు, అభిషేకాలు మహావైభవంగా జరుగుతాయి. అలాగే ఇక్కడ అమ్మవారికి ఒక ప్రత్యేకం ఏమిటంటే, అమ్మవారికి మాట్లాడకుండా వచ్చి అమ్మవారి ముందు అష్టదుర్గంలో పైన ఉంటాయండి. ఆ నవదుర్గలకు అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే, మాట్లాడకుండా వచ్చి కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసుకున్నట్లయితే వారికి ఎటువంటి వ్యాధులు ఉన్నా కానీ, మరియు వివాహం కాని వారికి, తర్వాత సంతానం కాని వారికి మొక్కున్నట్లయితే వాళ్ళకు ఆ కోరిక త్వరగా నెరవేరుతుందని అందరికీ కూడా చాలా నమ్మకము. అదేవిధంగా జరుగుతుందండి. కావున అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రలు కాగాని మా యొక్క మనవి. ఓం నమః శివాయ. తెలుసుకున్నారు కదా ఆలయ అర్చకుల గారి వారి మాటల్లోనే ఈ ఆలయం ఎంత ప్రశాంతంగా ఉందో.
నిరంతరం ఈ స్వామివారికి పచ్చలాహారాన్ని ధరింపచేయడం వల్ల శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం అని ప్రసిద్ధిగాంచింది. మీరు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని మీ కోరికలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాలతో మీ ముందుకు వస్తుంది సుమన్ టీవీ. కెమెరామెన్ సాయితో శ్వేత.